నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగాడనుకున్నావు? సార్ ఏమడిగారు? చాలా అడిగాడు. నేనెవరిని, మన పరిచయం ఎలా జరిగింది, మనం ఎప్పుడు కలుసుకున్నాం, ఎలా ప్రేమించుకున్నాం, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. తనతో ఎందుకు బయటికి వెళ్ళానా అని నాకు తలనొప్పి వచ్చేసింది. కానీ మీరిద్దరూ బయటికి వెళ్ళడం చూసి బాగి బాగా ఉడుక్కుంది. నాకదొక్కటే రిలీఫ్. అందుకే దాని ముందు నాకు అమర్కి ఏదో జరిగిపోయిందని బిల్డప్ ఇచ్చాను. అయితే అమర్ సారు మాట తీరేం మారలేదన్నమాట. నిన్ను అనుమానంతో ప్రశ్నలు అడిగారు, అంతేగా? మళ్ళీ ఆ దరిద్రాన్ని గుర్తు చేయకు చంబా. నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ అయితే టకటకా చెప్పేయచ్చు. జరగనివి ఊహించుకొని చెప్పాలంటే చాలా క్రియేటివిటీ ఉండాలి. ఆ స్క్రీన్ ప్లే చేయడం నా వల్ల కాదు. నీ వల్ల కాదు అంటే బాగి సార్ని లాగేసుకుంటుంది. దానికి ఆ ఛాన్స్ నేనెందుకు ఇస్తాను? ఫస్ట్ ఆ స్క్రాప్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. స్క్రాపా? బాగి, పిల్లలు, రాథోడ్ ఈ చెత్తనంతా ఇంట్లో నుంచి పంపించేయాలి. అప్పుడే అమర్ నా సొంతం అవుతాడు. రేపు మాంత్రికుడు వచ్చాక నువ్వు అనుకున్నది జరుగుతుంది మనోహరి. సరే చంబా, కాస్త పెయిన్ బాంబ్ తెచ్చివు. తల నొప్పిగా ఉంది, రాసుకుని పడుకుంటాను. ఇక్కడ నీకు తలనొప్పి వస్తుంది. నువ్వు సారు దగ్గరయ్యారని అక్కడ బాగి ఏడుస్తుంది. అందంగా ఉంది. నేను పువ్వు గురించి అన్నానా లేక బాగి గురించి అన్నానా? ఏమైనా బాగి కూడా పువ్వులాగే ఉంది. బాపు గారి బొమ్మలా ఉంది. నన్ను ప్రేమించాను అన్న మనోహరిని చూసినప్పుడు కలగని ఫీలింగ్స్ ఈ కేర్ టేకర్ బాగిని చూస్తే కలుగుతున్నాయేంటి? ఈ బాగీకి నాకు ఏంటి సంబంధం? తనను చూస్తుంటే నా గుండె ఎందుకు లయ తప్పుతుంది? తెలుసు కానీ కోపడ్డం ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. ఏంటి సార్ అన్నారు? ఏం లేదు. గుడ్ మార్నింగ్. ముగ్గేస్తున్నావా? లేదు సార్, పిల్లలకి డ్రాయింగ్ కావాలంటేను వేసి పెడుతున్నాను.
నా మీద ఇంకా కోపం తగ్గలేదా? అయ్యో, మీ మీద నాకెందుకు సార్ కోపం? అవును, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? ముందే చెప్పండి, లేదంటే మీకోసం చేసే లంచ్ వేస్ట్ అవుతుంది. నైట్ నేను డిన్నర్ చేయలేదు. ఆ, మనోహరితో బయట తిరిగి మీ కడుపు నిండిపోయి ఉంటుంది కదా, ఇంకెందుకు తింటారు డిన్నరు? నేను మనోహర్ మీద ప్రేమతో బయటికి తీసుకువెళ్ళలేదు. ప్రేమ కబుర్లు చెప్పుకోవడానికి తీసుకెళ్లారు, అంతే కదా? కాదు, మా మధ్య నిజంగా ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని తీసుకెళ్ళాను. తను నాతో అబద్ధం చెప్తుందని నాకు అర్థమైంది. ఇంతకుముందు మా మధ్య ప్రేమ లేదు. నిజమా సార్? మీరు నిజం తెలుసుకున్నారా? అవును, అందుకే తనని బయటికి తీసుకువెళ్ళాను. అంటే నిన్న రాతోడు చెప్పింది ఖచ్చితంగా నిజమన్నమాట. ఆయన మనోహరిని టెస్ట్ చేయడానికి బయటికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? అది ఊరికే సార్. నిన్న నేను మనోహర్తో బయటికి వెళ్తే ఉడుక్కున్నావు. ఇప్పుడు మా మధ్య ఏమీ లేదని చెప్తుంటే సంతోషపడుతున్నావు. ఏంటి కదా? ఏం లేదన్నాను కదా సార్. ఏదో ఉంది, నువ్వు దాస్తున్నావు. నాకు మనోహరికి మధ్య ప్రేమ లేదన్న సంగతి కూడా నీకు ముందే తెలుసు, అయినా నా దగ్గర దాచావు. అంటే ఏదైనా మీ అంతట మీరే తెలుసుకోవాలి, గుర్తు చేసుకోవాలని డాక్టర్ చెప్పారు. అందుకే నా అంతట నేనే ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను. ముగ్గు మొహానికి అంటుకుంటుంది, నేను తుడుస్తాను.